దక్షిణాది కుంభమేళ ఆదివాసీల ఆరాధ్య దైవం మేడారం మహాజాతర. మహాజాతరకు ఇంకా 30 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ ఒకవైపు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి, మరోవైపు జాతరకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పునర్నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి, ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. రాత్రి పగలు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, కాంట్రాక్టు ఏదైతే తీసుకున్నటువంటి సంస్థ ఉందో ఆ సిబ్బందితో నిరంతరం పనులు చేపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం ఆలయం దగ్గర ఉన్నాం. ఆలయ పరిసరాల్లో పనులు అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పాత అంతకుముందు ఉన్నటువంటి ఏవైతే పాత గోడలు ఉన్నాయో అవన్నీ కూల్చేసి రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే ఒకసారి ఇది ప్రధాన ద్వారం ఉండే గతంలో, అదే ప్రధాన ద్వారం గుండా భారీ ఎక్కువ వైశాల్యం ఉండేటువంటి సీసీ రోడ్డు వేశారు. రోడ్డును చాలా పెద్ద మొత్తంలో విస్తరించారు. అక్కడి నుంచి ఇప్పుడు నేరుగా సమ్మక్క ఆర్చి అని మొదట ఈ గుడి అంతా కూడా 8 ఆర్చీలను ఏర్పాటు చేశారు. 4 ఇన్ 4 అవుట్, అంటే భక్తులు వచ్చేలా 4 పెద్ద ఆర్చీలను నిర్మించారు. మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాము. ఇది సమ్మక్క ద్వారము అంటారు. ఈ సమ్మక్క ద్వారం ద్వారా భక్తులు ఎంటర్ అవుతారు. దాని పక్కనే మరో 3 ద్వారాలు వరుసగా ఉన్నాయి. ఈ విధంగా ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు పెట్టారు. మొదటిది సమ్మక్క ద్వారము. ఆ సమ్మక్క ద్వారం గుండా భక్తులు లోపలికి ఎంటర్ అవుతారు. అయితే ఈ ద్వారాల మీద ఉన్నటువంటి స్తంభాలకు కూడా ఆదివాసీల మూలాలు, ఆదివాసీల చరిత్రకు సంబంధించినటువంటి గుర్తులను మూల స్తంభాల పైన ఏదైతే ఆర్చీలకు ఏర్పాటు చేసినటువంటి స్తంభాలు ఉన్నాయో ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క చరిత్ర తెలిపేటువంటి విధంగా ఆదివాసీల చరిత్ర, ఈ గిరిజన జాతర, దీని యొక్క ప్రాశస్త్యము ఇవన్నీ తెలిపేటువంటి విధంగా గుర్తులు వేశారు. ఇవన్నీ ఆర్చీల మీద నిర్మించారు. తర్వాత ఆర్చీలకు అంటుపెట్టుకున్నటువంటి గోడల మీద కూడా ఈ ఆదివాసీ గిరిజన సంస్కృతికి సంబంధించినటువంటి బొమ్మలను వేశారు. అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ప్రధానంగా మనం చూస్తున్నాం సమ్మక్క గద్దె. మొదట సమ్మక్క తల్లి గద్దె ఉంటుంది. ఆ గద్దె దగ్గర ఏ విధంగా నిర్మాణం చేశారో మనము చూస్తూ ఉన్నాం. సమ్మక్క గద్దెను దర్శించుకున్న తర్వాత భక్తులు సారక్క గద్దెకు వైపు, సారలమ్మ గద్దె వైపు వెళ్తారు. ఫస్ట్ సమ్మక్క గద్దె దగ్గర మొత్తం కూడా పిల్లర్స్ ఏర్పాటు చేశారు. గద్దె అంతకుముందు ఉన్నటువంటి గద్దె నిర్మాణాన్ని ఏమాత్రం చెడపకుండా చుట్టూ పిల్లర్స్ ఏర్పాటు చేసి దానికి గ్రిల్స్, పాత గ్రిల్స్ కూడా ఇంకా తొలగించలేదు. అవి జాతర సమయం వరకు తొలగిస్తారని చెప్తున్నారు. అక్కడ సమ్మక్క గద్దె ఉంటుంది. దాని పక్కనే సమ్మక్క గద్దె తర్వాత సారలమ్మ గద్దె చూస్తున్నాము. సారలమ్మ గద్దె ఉంటుంది. అయితే ఈ 2 గద్దెల తర్వాత అవతలి పక్కన మనకు పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు ఉండే. కానీ వాటిని ఇప్పుడు ఇదే వరుస క్రమంలో సమ్మక్క సారలమ్మ ఏదైతే వరుస క్రమంలో ఉంచారో అటు అదే వరుసలో పగడిద్దరాజు, అటు గోవిందరాజు గద్దెలను కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా స్ట్రక్చర్ అయితే నిర్మాణం చేశారు. వరుసగా ఉండడం వల్ల భక్తులు ఈజీగా లోపలికి వెళ్ళి ఈజీగా బయటకు వచ్చేందుకు 4 అటు ఇన్ను అంటే లోపలికి వెళ్ళే ద్వారాలను 4 ఆర్చీలో 4 ద్వారాల గుండా వెళ్ళేట ఏర్పాటు చేశారు. బయటకు రావడానికి కూడా 4 ద్వారాలను ఏర్పాటు చేశారు. అయితే భక్తులు ఈజీగా, ఎందుకంటే జాతర జరిగేటువంటి ప్రధాన 28, జనవరి 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. మొత్తం జాతరకు 1,20,00,000 మంది వస్తారు. కాబట్టి ఆ భక్తులు ఈజీగా దర్శనం చేసుకునేలా ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ విధంగా మొత్తం కూడా ఆలయాన్ని విస్తరణ చేస్తూ ఉన్నారు. ఇటుపక్క చూస్తే ఇక్కడ ఒక మీడియా పాయింట్కు 2, ఇటుపక్క 2 అటుపక్క 2 మీడియా పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తారు. గతంలో ఉన్నటువంటి మంచెలను తొలగించి అది కొంచెం వైండింగ్ చేసి మళ్ళా ఆ మంచెల స్థలంలో మళ్ళా మంచెలు నిర్మిస్తున్నారు. ఇటు ఒక మీడియా పాయింట్, అటొక మీడియా పాయింట్ ఉంది. ఇటువైపు మళ్ళీ అటువైపు కూడా 2 మీడియా పాయింట్లు ఉన్నాయి. మీడియా అంతా కవర్ చేసేందుకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక గద్దెల నిర్మాణం అయితే దాదాపుగా 50% పైనే పూర్తయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. గద్దెల వద్ద పనులు మరో 30 రోజుల సమయం మిగిలి ఉండడంతో ఈ 30 రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ ఎప్పటికప్పుడు ఇక్కడ విజిట్ చేస్తూ, వారానికి ఒకసారి విజిట్ చేస్తూ అధికారులను అయితే ఇక్కడ కాంట్రాక్ట్ సిబ్బందిని అయితే అప్రమత్తం చేస్తూ పనులు వేగవంతం చేసేటువంటి చర్యలు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. భారీ యంత్రాలను కూడా వినియోగిస్తూ ఉన్నారు. భారీ క్రేన్లను, యంత్రాలను వినియోగించి పనులు రాత్రింబవళ్లు చేస్తూ ఉన్నారు. జాతర వరకు పూర్తి చేస్తామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వీటితో పాటు
ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా నిర్మిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. జాతరకు మరో 30 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆలోగా పనులు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఇటు అధికార యంత్రాంగం కూడా ఆ విధంగా పూర్తి చేసేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆదివాసీ కోయ పరిశోధన విద్యార్థి అరుణ్ ఉన్నాడు, వారిని అడిగి మరిన్ని వివరాలు చెప్పండి. వీటి గురించి ఎట్లా వివరిస్తారు? భారతదేశంలోనే మొదటిసారి ఆదివాసుల గుడి నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ నిర్మాణ బాధ్యతను కూడా ఆదివాసులకే ఇవ్వడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ క్రమంలో మేము ఏం చేసినామంటే పూజారులు కానీ ఆదివాసీ సంఘాలు కానీ మేము అందరం కలిసి మా కోయ వాస్తు ప్రకారం దీని 1000 ఫీట్ల సరౌండింగ్లో భక్తులకు ఇబ్బంది జరగకుండా గత మోడల్ చిన్నగా ఉండే ఇప్పుడు కొంత వెడల్పు తీసుకుంటూ దీనికి మొత్తం 9 ఆర్చీలు మనం తీసుకున్నాం. 9 ఆర్చీల మీద ఒక గేటు సమ్మక్క తల్లి గేటు, ఇంకొకటి సిద్ధమైన వారి గేటు పూజార్లది, ఇంకో గేటు పైడిద్దరాజుది, గోవిందరాజుది, సారలమ్మది, మిగతా కామన్ గేట్లను మనం తీసుకొని వాళ్ళ వంశములు అని చెప్పినాం. లోనకు వచ్చిన తర్వాత ఇవి 4 గద్దెలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పైడిద్దరాజు. ఈ 4 గద్దెల పైన ఒక గద్దెకి మనం 8 పిల్లర్లను తీసుకున్నాం. 12 ఫీట్ల పిల్లర్లు 8 తీసుకున్నాం మనం. 8లా సమ్మక్క, సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు ఎవల వంశముఖ్య ఒక బొమ్మల వాళ్ళని 228 బొమ్మల్ని ఒక గద్దె మీద మనం చెప్పినాం. చుట్టూ ప్రహారీలు కూడా మనము 40 ప్యానల్స్ను మనం తీసుకున్నాం. 40 ప్యానల్స్ల మీద కూడా లోన సైడ్ ఏమో కోయల గొట్టు గోత్రాలు, వంశవృక్షాలు, దేవతల యొక్క బొమ్మల్ని, అవతల వైపు కోయల యొక్క ఇండిజినస్ నాలెడ్జ్, వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళు ఎట్లా బతికిళ్ళు పూర్వకాలంలో, వాళ్ళు ప్రవేశపెట్టిన కొన్ని సైంటిఫిక్ విధానాల్ని మనం బయట వైపు తీసుకున్నాం. ఇట్లా ఓవరాల్గా మనము దీనిపైన 7000 బొమ్మలతోని వాళ్ళ సమ్మక్క సారలమ్మల గుడి అనేది వాళ్ళ నిలబడుతోంది. మేడారం మహాజాతరకు జంపన్న వాగు సిద్ధమవుతుంది. జంపన్న వాగులో ఇప్పటికే జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మనం ప్రస్తుతం మేడారం దగ్గర ఉన్నటువంటి జంపన్న వాగు దగ్గర ఉన్నాం. ఈ వాగులో ఇప్పుడే మహాజాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చురుగ్గా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జంపన్న వాగులో ఇసుకనంతా కూడా ఒక దగ్గరకు వేసి ఇక్కడ ఆ రోజు ఆ వనదేవతలకు గద్దెలకు వచ్చే సమయంలో ఇక్కడి నుంచే వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఇసుకతోటి ఒక రోడ్డు వేస్తారు. ఆ రోడ్డు లోపల ఎందుకంటే నది పైన వంతెన ఉన్నప్పటికీ సమ్మక్క సారలమ్మ వనదేవతలు ఇటు జంపన్న మొత్తం కూడా ఈ జంపన్న వాగును తాకుతూ వెళ్తారు కాబట్టి ఇక్కడ ఇప్పటికే ఇసుకతో ఒక రోడ్డును సిద్ధం చేస్తూ ఉన్నారు. మహాజాతరకు ఇంకా 30 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏర్పాట్లయితే ఇక్కడ జోరుగా జరుగుతున్నాయి. ఒకవైపు ఈ ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్నానఘట్టాల దగ్గర స్నానం ఆచరిస్తూ ఉన్నారు. ఆచరించిన తర్వాత వనదేవతల దర్శనానికి వెళ్తున్నారు. అయితే మేడారం మహాజాతరకు వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా జంపన్న వాగులో స్నానమాచరించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతనే వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ ఆనవాయితీ పూర్వకాలం నుంచి కూడా కొనసాగుతుంది. కాబట్టి జంపన్న వాగులో ఏర్పాట్లయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ జంపన్న వాగుకు పైనుంచి వాటర్ని కూడా వదిలేటువంటి కార్యక్రమాలు ఆ రోజు అంటే జాతరకు కొద్ది రోజుల ముందు నుంచే ఇటు జంపన్న వాగుకు వాటరు వదిలేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. పైన ఉన్నటువంటి లక్నవరం లేక్ ఏదైతే ఉందో లక్నవరం లేక్ నుంచి అక్కడ తూములు ఓపెన్ చేసి ఆ వాటర్ అంతా కూడా జంపన్న వాగులోకి రిలీజ్ చేస్తారు. అప్పుడు జాతర సమయంలో జంపన్న వాగు మొత్తం కూడా వరద నీటితో నిండి ఉంటుంది. ఆ మేరకు ఇక్కడ నీరు నిల్వ ఉండేందుకు మొత్తము ఇసుకతో కట్టలు కట్టి గట్టిగా ఉండే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. జంపన్న వాగులో ఇప్పటికే స్నానఘట్టాల నిర్మాణం పూర్తిగా వచ్చింది. చుట్టూ కూడా ఇప్పటికే ఉన్న స్నానఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ స్నానఘట్టాలను పూర్తిగా మళ్ళీ పునర్నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా అటువైపు కూడా దాదాపుగా జంపన్న వాగు మేడారంలో 3 నుంచి 5 కిలోమీటర్ల మేర ప్రవాహం ఉంటుంది. ఈ 3 నుంచి 5 కిలోమీటర్ల మేర కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి భక్తుడు కూడా ఆ రోజు దాదాపుగా 2-3 రోజుల్లోనే 1,20,00,000 మంది వచ్చేటువంటి అవకాశం జాతరకు ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ జంపన్న వాగు దగ్గర కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ పలుమార్లు అధికారులతో రివ్యూ చేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కూడా వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేడారం మహాజాతరకైతే జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అందులో భాగంగా జంపన్న వాగులో కూడా
ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మేడారం మహాజాతరకు వచ్చేటువంటి భక్తుల కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. దాదాపుగా 4000 పైచిలకు బస్సులను ఆర్టీసీ సమకూరుస్తుంది ప్రతి జాతరకు. ఈ జాతరకు కూడా 4000 పైచిలకు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. ప్రజా రవాణాలో మేడారానికి వచ్చేటువంటి భక్తులకు ప్రజా రవాణాలో కీలకమైనటువంటిది ఆర్టీసీ. ఇక్కడ మేడారంలో ప్రత్యేకంగా ఆర్టీసీ బస్టాండ్ కూడా ఏర్పాటు చేశారు సువిశాలమైనటువంటి ప్రాంగణంలో. ఎందుకంటే నిత్యం బస్సులు వచ్చి వెళ్తూ ఉంటాయి. 4000 పైచిలకు బస్సులు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి కాబట్టి బస్టాండ్ ప్రాంగణంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేశారు. చాలా వరకు కూడా సుదూర ప్రాంతాల నుంచి మేడారం మహాజాతరకు ముందస్తు మొక్కులు తీర్చుకునేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఇప్పటికే ఆర్టీసీ నడుపుతుంది. ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ తిప్పుతుంది. ఆ మేరకు ఇక్కడ ప్రాంగణం మనం ఆర్టీసీ బస్సు ప్రయాణ ప్రాంగణాన్ని చూడవచ్చు. ఏ మేరకు మొత్తం కూడా సిద్ధం చేసి ఉంచారు. మొత్తం ఇప్పటికే చదును చేసేటువంటి పనులు పూర్తి అయ్యాయి. షెడ్ల నిర్మాణం కూడా అంటే తాత్కాలికమైనటువంటి ఏదైతే బ్యాంబో స్టిక్స్తో షెడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఒక్కొక్క బస్సులు అయితే కొద్ది మేర తిరుగుతూ ఇటు హన్మకొండ నుంచి కావచ్చు, సమీప జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈసారి 4000 పైచిలకు బస్సులు తిప్పుతుంది. మొన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ మేడారం మహాజాతరకు ప్రత్యేకమైనటువంటి సర్వీసులను నడుపుతున్నామని ఆయన కూడా చెప్పారు. ఆ మేరకే ఇక్కడ ఏర్పాట్లు అయితే జోరుగా సాగుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ పనుల పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేడారం మహాజాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారు. 1,20,00,000 మంది వస్తారు కాబట్టి అందులో సగం మందికి పైగా బస్సులలోనే ప్రయాణం చేస్తూ ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి. కాబట్టి ఆ మేరకు మహాజాతరకు వచ్చేటువంటి భక్తుల కోసమైతే ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం అయితే సిద్ధమవుతుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఆర్టీసీ అధికారులు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. లక్షల మంది ప్రయాణికులు అంటే మహిళలకు కూడా గత జాతరలో ఉచిత ప్రయాణం కల్పించారు. ఈసారి జాతర కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. దాంతోపాటు పురుషులకు కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేస్తామని అధికారులు అయితే చెప్పారు. ఆ మేరకు అయితే మేడారంలో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోనైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడారం మహాజాతరలో కీలకమైనటువంటి అంశం పారిశుద్ధ్యం. ప్రధానంగా జాతరకు వచ్చేటువంటి భక్తులు మలమూత్రాలు విసర్జించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం. మనం చూస్తున్నాం మొత్తం మేడారం నుంచి ఇటు నార్లాపూర్, ఇటు తాడ్వాయి మార్గాల్లో, అటు పసరవైపు వెళ్ళేటువంటి మార్గాల్లో ఎక్కడికక్కడ మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. సామూహిక మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. ఈ విధంగా భారీ గుంత తవ్వి అటుపక్క ఇటుపక్క బేషన్స్ ఏర్పాటు చేసి ఈ పైన రేకులతో షెడ్లు ఏర్పాటు చేస్తారు. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కూడా మరుగుదొడ్ల నిర్మాణం మేడారంలో జరుగుతుంది. ఎందుకంటే పారిశుద్ధ్యం ఒకప్పుడు మహాజాతరకు వచ్చేటువంటి భక్తులకు సరైనటువంటి మరుగుదొడ్లు లేక బహిరంగంగానే మలమూత్ర విసర్జన చేయడం వల్ల రోగాలకు అస్వస్థత గురయ్యేటువంటి వాళ్ళు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రతిసారి కూడా జాతరకు తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. మహాజాతరకు 1,000,000 పైచిలకు మంది వచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం అనేటువంటిది చాలా ఈ జాతరలో కీలకమైనటువంటి అంశంగా ఉండడం వల్ల జాతరకు ప్రత్యేకించి మరుగుదొడ్ల నిర్మాణం ఒకవైపు జరుగుతుంది. మరోవైపు చెత్త చెదారం వీటన్నింటి కూడా నియంత్రించేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పారిశుద్ధ్య ఏర్పాట్లు కూడా చేస్తారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండేటువంటి చెత్తను, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులను వీటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు ఏరివేసేందుకు రహదారులను, జాతరకు వెళ్ళేటువంటి మార్గాలన్నింటినీ కూడా నడిచి వెళ్ళేటువంటి మార్గాలను క్లియర్ చేసేందుకు ఎప్పటికప్పుడైతే పారిశుద్ధ్యం చర్యలు చేపట్టేందుకు కార్మికులను కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మరుగుదొడ్ల నిర్మాణం కూడా జాతరలో కీలకమైనటువంటి అంశం కాబట్టి వాటిని కూడా మరుగుదొడ్ల నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మేడారంలో కనిపిస్తోంది. చూశారు కదా, మేడారంలో ఒకవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు, మరోవైపు జాతరకు వచ్చేటువంటి భక్తుల కోసం చేసేటువంటి ఏర్పాట్లు శరవేగంగా
జరుగుతున్నాయి. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేటువంటి విధంగా ఆలయ పునర్నిర్మాణ పనులైతే వేగంగా జరుగుతున్నాయి. అయితే జాతరకు మరో 30 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అధికారులైతే పనులను వేగవంతం చేస్తున్నారు. మరి జాతర నాటికి పూర్తవుతాయా లేదా చూడాలి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం, ములుగు జిల్లా.